గైస్ వెల్కమ్ బ్యాక్ టు నిక్సారూస్ క్రియేషన్. రెస్టారెంట్ స్టైల్లో మంచి జ్యూసీగా చికెన్ మ్యాజెస్టిక్స్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాం. అందులో నీట్గా వాష్ చేసుకున్నది చికెన్ అనమాట. నేను ఇలా బారుగా కట్ చేయించుకున్నాను అనమాట. ఈ విధంగానే కట్ చేయించుకోవాలి. నేను 1/2 కిలో తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో దీనికి సరిపడా సాల్ట్, నేనైతే 1 స్పూన్ సాల్ట్ అయితే వేస్తున్నాను, సరిపోతుంది. స్మాల్ స్పూన్తో 1 స్పూన్ వేసాను. 1/2 స్పూను పెప్పర్ పౌడర్, 1 స్పూను ధనియా పౌడర్, 1 స్పూన్ గరం మసాలా అండ్ రుచికి సరిపడా కారం. నేనైతే 2 స్పూన్స్ వేస్తున్నాను. దీనికి బైండింగ్ కూడా వేస్తాం కాబట్టి కొంచెం కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. 1 ఫుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 ఫుల్ లెమన్ని స్క్వీజ్ చేసుకోవాలి. ఇందులోనే 1 ఎగ్, 2 స్పూన్స్ కార్న్ఫ్లవర్. ఈ క్వాంటిటీకి ఫుల్ స్పూన్స్తో 2 స్పూన్స్ కార్న్ఫ్లవర్ వేసుకొని చక్కగా ఇవన్నీ కూడా దీనికి పట్టేలాగా కలిపేసుకోవాలి. ఇది క్రిస్పీనెస్ రావడం కోసమని 1 స్పూను బియ్యం పిండి కూడా యాడ్ చేస్తున్నాను అనమాట. కొంచెం బియ్యం పిండి వేస్తే ఏమవుతుందంటే కొంచెం క్రిస్పీగా వస్తాయి అన్నమాట. పైన లేయర్ అన్నది క్రిస్పీగా ఉంటుంది. దీన్ని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం. ఈలోపు లో ఫ్లేమ్లో ఆయిల్ కూడా హీట్ చేసేసుకుందాం. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ కూడా పోసేసుకుందాం. ఇంట్లో ఆయిల్ హీట్ ఎక్కిపోయిందనమాట. ఇప్పుడు ఇది 50 మినిట్స్ అయిపోయింది కదా. ఒక్కొక్కటి తీసుకొని అందులో కొంచెం ఇలా మసాలాలు దానుకొని ఆయిల్లో వేసేసుకొని, ఆయిల్ కాగిపోయింది కాబట్టి ఇలా ఒకదాన్ని ఒకటి అంటుకోకుండా వేసుకోవాలి. కొంచెం ఇది కింద బెలుసుగా అయింది అనుకున్నప్పుడు ఇలా కలిపేసుకోండి. చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి, లేకపోతే పైన మాడిపోతుంది, లోపల ఏగదనమాట. లో ఫ్లేమ్లో పెట్టుకుంటే చక్కగా ఏగుతుంది లోపల బయట కూడా. చూడండి, ఈ విధంగా చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది కదా. ఇప్పుడు తీసేసుకుందాం. ఇప్పుడు మిగతాయి కూడా ఇలాగే మొత్తం అన్నీ కూడా ఫ్రై చేసేసుకోవాలి. మొత్తం నేనైతే డీప్ ఫ్రై చేసేసుకున్నాను అనమాట. ఇప్పుడు కొంచెం లైట్గా 2 స్పూన్స్ ఆయిల్ ఉంచుకుని మిగతా ఆయిల్ మొత్తం, ఎక్సెస్ ఆయిల్ మొత్తం తీసేసుకోవాలి. 2 స్పూన్స్ ఆయిల్ ఉంచుకున్నాను, మిగతాది మొత్తం తీసేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఇందులో 4 వెల్లుల్లిపాయలు తీసుకుని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను, అవి వేసేసుకోవాలి. 4 పచ్చిమిరపకాయలు ఈ విధంగా చీలికలాగా పెట్టేసుకొని అవి కూడా యాడ్ చేసుకోవాలి. అండ్ కొంచెం కరివేపాకు 1 రెబ్బ, అది కూడా వేసేసుకోవాలి. అది ఫ్రై అయ్యే లోపల 2 స్పూన్స్ గట్టి పెరుగు తీసుకోవాలి. దాన్ని ఈ విధంగా కలిపేసుకొని ఇందులో దీనికి సరిపడా సాల్ట్, అంటే నేను 1/2 స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. కొంచెం 1/2 స్పూన్ పైన కొంచెం కారం, 1/2 స్పూను ధనియా పౌడర్, 1/2 స్పూను గరం మసాలా వేసుకొని ఇది మొత్తం కూడా కలిపేసుకోవాలి. ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఒక 1/2 స్పూను పసుపు చేసుకొని మొత్తం కూడా కలిపేసుకోవాలి. ఇది కొంచెం ఇలా ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయితే అది లైట్గా ఫ్రై అయిన తర్వాత సోయా సాస్ 2 టేబుల్ స్పూన్స్ సోయా సాస్ ఈ క్వాంటిటీకి వేసుకొని సోయా సాస్ కూడా కొంచెం ఫ్రై అయ్యేలాగా చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం కలిపెట్టుకున్న పెరుగు ఉంది కదా, అది యాడ్ చేసేసుకోవాలి. ఇంకొక 1/2 గ్లాస్ వాటరు గిన్నెలో పోసుకొని ఇది కూడా యాడ్ చేసుకోవాలి.
యాడ్ చేసుకొని ఇదంతా కొంచెం చిక్కపడే వరకు ఉడకనివ్వాలి. చూడండి ఈ విధంగా రోలింగ్ బాయిల్ అయిపోతుంది కదా, అప్పుడు కొంచెం కరివేపాకు కూడా సన్నగా కట్ చేసేసుకొని వేసేసుకోవాలి. కొంచెం ఇంకా చిక్కపడాలి. చూడండి ఈ విధంగా లైట్గా చిక్కపడిపోయిన తర్వాత ఇవి ఒక్కొక్కటిగా ఇందులో వేసేసుకోవాలి. మొత్తం ఇదంతా కూడా లిక్విడ్ అంతా కూడా ఈ ముక్కలకి అంతా పట్టేలాగా కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ అయితే ఉడకనివ్వాలి. ఇది కొంచెం లిక్విడ్ అంతా కూడా దీనికి పట్టేసి టైట్ అయిపోతుంది. అప్పటి వరకు దీన్ని ఉడకనివ్వాలి కొంచెం. చూడండి మొత్తం కూడా వాటర్ అంతా కూడా మొత్తం పట్టేసిన జ్యూస్ అంతా కూడా. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసుకుందాం. సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం దీన్ని. రెస్టారెంట్ స్టైల్లో చికెన్ మ్యాజిక్ స్టిక్స్ అయితే రెడీ అయిపోయినాయి అనమాట. మీరు కూడా తయారు చేసుకొని టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరికొత్త డిషెస్ కోసం బెల్ బటన్ ప్రెస్ చేయడం అయితే మర్చిపోకండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ గాయ్స్.